కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. గురజాల జగన్మోహన్ అనే నేను విజయానంద రెడ్డిని చిత్తుగా ఓడించి గురజాల జగన్ అనే నేను అని ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను రోషన్ గారు అన్నారు. మళ్ళీ జూన్ 4 తర్వాత మాట్లాడతారు డెఫినెట్ గా. బట్ అదే మాట కట్టుబడి. సో నమస్తే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు అండ్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ముఖ్యంగా మా అధినాయకుడు నాపై ఉంచిన ఇద్దరులో ఎవరంటే ఎక్కువ ఇష్టం? లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా? నేను లోకేష్ గారు. సో ఇంట్లోకి రాగానే నాకు బాగా నచ్చిందంటే రాగానే సార్ దీని గురించి ఏదైనా ఉందా సార్? సో పెట్టుకోవచ్చా సార్ ఇలా అమ్మవారిని మనం ఇంట్లో? ప్రాణ ప్రతిష్ఠ చేయలేదు. ఓకే, ఏంటి సార్ ఇది? అంటే గోల్డ్ ప్లేటెడా లేకపోతే గోల్డ్? అన్ని దాంట్లో సిల్వర్, గోల్డ్, రాగి. చైర్ బంగారం అంటే గోల్డ్. సూపర్ 6 అనేది ఏంటి అనేది చాలా మంది ప్రజల ఆందోళనకి ఏం చెప్తారు? బయట ఎక్కువ మంది మాట్లాడుకుంటుంటే వాట్ అబౌట్ దట్ ఫ్రీ బస్? వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క ఆర్టీసీ బస్సు వేయాల. సో ప్రతిపక్షం కోడే కూస్తుంది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. వారు గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ లేని వ్యక్తి ఎదుటి వారు గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ అంటే అది అతని అజ్ఞాతానికి వదిలిపెట్టాలి మనం. ఏ ఫుడ్ తింటారు అడిగారా చంద్రబాబు నాయుడు గారిని? అట్లీస్ట్ మీకు తెలుసా? సింగిల్ చపాతీ విత్ పాలక్ అండ్ ఒక 4 డ్రై ఫ్రూట్స్. ఏం తీసుకుంటారు డ్రై ఫ్రూట్స్? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నాను అంటే చిత్తూరులో ఉన్నాను అనమాట. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి కోట గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్న చిత్తూరు నియోజకవర్గంలో గురజాల జగన్ అనే మాట కోసం ఎన్నో నెలలుగా వెయిట్ చేసి ప్రజల కోసం ఏదో చెయ్యాలన్న ఒక తపనతో డెఫినెట్గా నేను గెలుస్తాను అండ్ విజయానంద రెడ్డిని చిత్తుగా ఓడిస్తాను, ఎలక్షన్స్ తర్వాత మీతో మాట్లాడతాను అని మనతో ఎలక్షన్స్కు ముందు మాట్లాడిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ గారి కోట దగ్గరే ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, కిందకు వచ్చేస్తున్నాను. గురజాల జగన్ గారితో చాలా విశేషాలు మాట్లాడుకుందాం. సో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న చిత్తూరు నియోజకవర్గంలో అండ్ మన చిత్తూరి ఎమ్మెల్యే అని చెప్పకూడదు, ప్రజా బాంధవుడు అని చెప్పుకుంటారు అందరూ కూడా. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే నా జీవితం అని ఎలక్షన్స్కి ముందు చెప్పారు. ఎలక్షన్స్లో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలోనే ఉంటానని చెప్పారు. ముఖ్యంగా విజయానంద రెడ్డిని చిత్తుగా ఓడించి గురజాల జగన్ అనే నేను అని ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను రోషన్ గారు అన్నారు. మళ్ళీ జూన్ 4 తర్వాత మాట్లాడతారు డెఫినెట్ గా. బట్ అదే మాట కట్టుబడి. సో నమస్తే. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ కంచు కోట అని చెప్తుంటారు అండ్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చిత్తూరు జిల్లా. అలాంటిది 14 నియోజకవర్గాలు అంటే 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలో ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా 40,000, 50,000, 60,000 మెజార్టీతో గెలిచారు. అండ్ మీరు కూడా ఒక భారీ మెజార్టీతో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ముందుగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వారి ఆశీస్సులతో ఈరోజు ఈ ఘన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా మా అధినాయకుడు నాపై ఉంచిన ఆ నమ్మకాన్ని, ప్రజలు దాన్ని గెలిపించడం, నాకు జీవితకాలం నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఆ సంకల్పం అంటూ ఎప్పటికీ అలాగే ఉంటుంది. సూపర్. అండ్ ముఖ్యంగా గురజాల జగన్ గారు ఒక రియల్టర్. సో ఎందుకంటే ఆయనకి ఇల్లులన్నా, కార్లన్నా, వాచ్లన్నా, షూలన్నా, సో అంత ఫ్యాషన్ ఆయనకి అని అంటారు. చూస్తుంటే మీ కార్ల కలెక్షన్ అర్థమవుతుంది ఇక్కడ. ఒకవైపున బయట కానీ లోపల కానీ. ఇష్టమైన కార్ ఏంటి మీకు? నాకు రేంజ్ రోవర్, ఇది ల్యాండ్ క్రూజర్ రెండా? ఓకే. సో కంఫర్ట్ ఉంటాయి ఇవి. కంఫర్ట్ అంటే సేఫ్టీ. ఓకే. మనం ఎప్పుడు ఏ సందర్భం తెలియదు, ఏ అవకాశం ఉన్నా పరుగులు పరిగెత్తుతూ ఉంటాం కాబట్టి ముందు మాకు సేఫ్టీ నీడ్ కాబట్టి మేము ఉన్న వెహికల్స్ కూడా మంచి వెహికల్స్ పెట్టుకొని ఉంటాం. ఓకే. సో జగన్ గారికి ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 కార్లు ఉన్నాయని విన్నాను నేను బెంగళూరులో కూడా. 12-13 కార్లు ఉన్నాయి. అంటే క్లోజ్ సర్క్యూట్ అంతా నా నెంబర్ వేసుకుని తిరుగుతుంటారు 5559 అనేది. ఓకే. సో దానివల్ల అందరూ
ఏదైనా ఫంక్షన్ లో చూస్తే అన్ని 555 ఉంటాయి కాబట్టి 60 కార్లు నావే అనుకుంటా. ఓకే. సో జగన్ గారు, ఎందుకంటే చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు చంద్రగిరి కోటని అండ్ ఇక్కడ ఉన్న జగన్ కోటని చూడకుండా ఎవరు మిస్ అవ్వరు అంటారు. ఎందుకు ఎస్పెషల్లీ ఇలా కోటలాగా నిర్మించుకున్నారు మీరు? ఇల్లుని రాగానే అక్కడ ఎలిఫెంట్స్ కానీ సింహాలు కానీ. ఇప్పుడు పాత కాలంలో అయితే రాజులు అనేవాళ్ళు, ఇప్పుడు రాజరికం లేదు కాబట్టి ఎమ్మెల్యేలు ఆ టైప్ ఆఫ్ ఆ వాతావరణం ఉంటే తప్పితే వాళ్ళకి ఆ పవర్ ఎనర్జీ అనేది రాదు కాబట్టి మేము ఆ సింహాలు కానీ ఆ ఏనుగుల్ని కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఆ చిన్న చిన్న జంతువులన్నీ కూడా లవ్ అండ్ అఫెక్షన్ తో పెట్టుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఒరిజినల్ పెట్టలేం కదా ఏనుగులు సింహాలు కాబట్టి. సార్ ఇదేం సార్, ఇది లాగానే ఎలిఫెంట్, ఇది రియలా లేకపోతే? ఇది టస్కన్ ఎలిఫెంట్ దంతాలని యాక్చువల్ గా ఇవన్నీ ఇంపోర్టెడ్, అంటే మనకి తెలియదు అది ఒరిజినల్ కాదా అనే దాన్ని మనం సర్టిఫై చేయాలి. సమ్ గిఫ్ట్ అన్నమాట. ఇల్లు ఇది ఓపెనింగ్ రోజు ప్రజెంట్ చేశారు ఎవరు. నిజమైన కానీ ఇంత పెద్దగా ఉంటాయి ఎలిఫెంట్ దంతాలు? అంటే అవి కట్ చేసి ఆ పీసెస్ చూసారు కదా మీరు, చిన్న చిన్న అడిషనల్. సో ఆ మెటీరియల్ అది అంటారు, ఆ షేప్ దీనిపైన వాడిన మెటీరియల్ అదే. ఇప్పుడు దీన్ని ఈ కట్ పీసెస్ అన్ని కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ పీసెస్ గా యాడ్ చేసి ఆ షేప్, అందుకు ఏనుగు దంతాలు. ఓకే. అంటే ఏదైనా ఉంటుందా సార్ సింబాలిక్ గా దీనికి? ఏదన్నా అంటే ఏదన్నా సెంటిమెంట్? సైంటిఫిక్ అంతే. సైంటిఫిక్ గా మనం గ్రానైట్ మార్బల్ వేస్తే ఇంటికి ఒక ఆకర్షణ అంటారు. సో ఇటువంటివన్నీ కూడా ఇట్ విల్ గివ్ సమ్ పాజిటివ్ వైబ్స్, నెగటివ్ వైబ్స్ రాకుండా. ఎందుకంటే ఎందరో వస్తుంటారు, వచ్చిన వారంతా మంచి మనసుతోనే వస్తారు అని మనం ఊహించలేము కదా. సో అవన్నీ మనకి బ్యాడ్ కలగకూడదు కాబట్టి ఇవన్నీ పెట్టుకోవడం వల్ల కొంచెం. ఎంత సార్ ఒక్కొక్కటి ఒక 5 కోట్లు ఉంటుందా? లేదు అంత లేదు, అంత 5 lakhs ఎత్తుకోబోతారు. 5 కోట్లు మరి 5 కోట్లు అంటే బయట పెట్టేవాడిని కాదు. ఓకే, సూపర్. ఇప్పుడు మన జగన్ గారి కోటలోకి అడుగు పెట్టాం కాబట్టి చూస్తున్నాం. ఈ కోటని నిజంగా కోట అని చెప్పడం కాదు, నిజంగా కోట లాంటి ఒక ప్రపంచాన్ని లోపల సృష్టించారు. ఇంట్లోకి రాగానే నాకు బాగా నచ్చిందంటే, రాగానే చూడండి ఒకసారి సార్, దీని గురించి ఏదైనా ఉందా సార్? అంటే ఇది యాక్చువల్గా కర్ణాటకలోని బ్రహ్మాండ గురూజీ అంటే నరేంద్ర బాబు అనే ఒక స్వామివారు ఒక ఆశ్రమం కోసం అతనికి సంబంధించిన భక్తులందరినీ కోరుకుంటాడు, మీరు మీ శక్తి సామర్థ్యం ప్రజెంట్ చేయండి అని. సో ఆయన చెప్పిన తక్షణం అక్కడ ఉన్నవారు వారికి తోచిందంతా కూడా వేస్తే ఈ విగ్రహాన్ని తయారు చేపిస్తాడు. అన్ని లోహాలు ఉంటాయి దీంట్లో. సో కొన్ని కారణాల వల్ల ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆ మఠాన్ని కట్టలేకపోతాడు. సో ఆ సందర్భంలో నేను ఇక్కడ రాజకీయానికి వచ్చాను కాబట్టి, నేను బెంగళూరులో నుండి చిత్తూరుకు వచ్చా కాబట్టి అమ్మవారు నాకు అండగా ఉండి నిన్ను కాపాడుతుంది అంటూ తను గిఫ్ట్ తెచ్చి నాకు ఇక్కడ ఇచ్చి పూజ చేసి అమ్మవారిని నాకు అప్పచెప్పిపోయాడు. సో పెట్టుకోవచ్చు సార్ ఇలా అమ్మవారిని మనం ఇంట్లో? అంటే పెట్టుకోవచ్చు, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయలేదు కాబట్టి. అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసి గుడి దేవాలయం కట్టినప్పుడు ఆ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మనం అమ్మవారు సపోర్టివ్ గా ఉండాలి కాబట్టి తెచ్చి ఇంట్లో పెట్టి ఆయన పూజ చేశాడు కాబట్టి నో రాదు. ఓకే, ఏంటి సార్ ఇది? అంటే గోల్డ్ ప్లేటెడా లేకపోతే గోల్డ్? అన్ని దాంట్లో సిల్వర్, గోల్డ్, రాగి, వెండి అన్ని పంచలోహాలతో కలిపి తయారు చేసిన ఒక విగ్రహము మీకు అక్కడ కనిపిస్తుంది. అన్ని సర్పాలు, లక్ష్మీదేవి, గజ ఏనుగుల పైన మోస్తుంటుంది అంటే అమ్మవారిని. ఇటు అటు సింహాలు, పైనంతా కల్చాలు, ఆ పైన ఉన్నవి ఇవి ఉన్నాయి కదా, అది మన రక్షణ అన్నమాట. సో అమ్మవారు మనతో ఉంటే మనకి శ్రీరామ రక్ష అనే విధంగా ఆయన ఆశీర్వదించారు. రాజలక్ష్మి, రాజ్యాన్ని లక్ష్మి రూపంలో మనకి ఇచ్చే ఒక రాజలక్ష్మి దేవత. ఓకే, సో ఎందుకంటే ఎక్కడ నేను చూడలేదు ఇలాంటి ఒక విగ్రహం.
సో చాలా స్పెషల్ గానే ఉంది. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ఇది దీని Yes. గురించి ఏమైనా ఉందా సార్? అదే అమ్మవారు రాజలక్ష్మిని అంటే మనకి లక్ష్మీదేవిని ఇచ్చే రాజ్యం అంటే ఈ రాజ్యానికి ఆమె అధిపతి. ఓకే. సో తనను బిడ్డలాగా తన దగ్గర పెట్టుకొని మనం ఇచ్చేస్తుంది అనేది స్వామివారి కాన్సెప్ట్. మీ లైఫ్ లో వచ్చిన చేంజెస్ పెద్ద చేంజెస్ Definitely అంటే గా. ఏమని చెప్తారు అమ్మవారు మీ ఇంటికి వచ్చిన తర్వాత? డెఫినెట్ గా ఇంటికి వస్తానే విజయాన్ని ప్రజలు అప్పచెప్పారు. ఓకే. ఎమ్మెల్యేగా ఎన్నో ఏండ్లుగా కష్టపడిన వారికి దక్కనది దేవుడి దయ వల్ల నాకు దక్కింది. Hmm. ఇవన్నీ అమ్మవారి కృపే కదా. అంటే ఎల్లో అంటే ఎంత ఇష్టమో ఈ చిత్తూరు జిల్లాలో ఈ ఎమ్మెల్యే గారిని చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఎప్పుడు చూసినా కానీ ఎల్లో ధరించి ఉంటారు ఆయన. అంటే అంత ఇష్టం ఆ కలర్ అంటే. చంద్రబాబు నాయుడు గారిని చూసాం, తర్వాత ఆయన్నే చూసాం. అండ్ మన దెందులూరు చంద్రనేని గారు అప్పుడప్పుడు టవల్ వేసుకుంటారు. సో సూపర్. చూడండి ఇది డైనింగ్ ఏరియా. సో రామోజీ గారు ఏంటి సార్ ఏమైనా ఉందా మీ ఇద్దరి మధ్య మంచి అంటే relation? నేను పిక్చర్ తీసినప్పుడు మీడియాకి అగైనెస్ట్ గా ఒక పిక్చర్ తీశాను, మనలో ఒక్కడు అని. సో మీడియా అధినేతలతోనే ప్రారంభోత్సవం చేశా. Hmm. అలాగే ఆ టీజర్ లాంచ్ కూడా రామోజీరావు గారితోనే చేయించా. ఓకే. ఆ చేసిన సందర్భంలో వారి ఆఫీస్ లో అక్కడ సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ అండి. నా పెళ్లి రోజు మ్యారేజ్ డే పిక్ అది. జగన్ గారు మీరేనా ఇది? అవును. ఓకే. సో ముగ్గురు బ్రదర్సా మీరు? లేదు, బావ, సిస్టర్, ఆ. నేను, వైఫ్, ఫాదర్, మదర్, తమ్ముడు. ఓకే. ఎలక్షన్స్ కి ముందు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో గురజాల జగన్ అనే నేను అనకపోతే చూడండి అన్నారు. సో అదే ఫోటో ఆయన మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద నామినేషన్ చేయించి కూడా ఇక్కడ పెట్టుకున్నారు. మీ కోరిక నెరవేరిందా? డెఫినెట్ గా. ఒక్కసారి పెడతారా మా అందరి కోసం? ఒక్కసారి గురజాల జగన్ అనే నేను. గురజాల జగన్మోహన్ అనే నేను. వావ్. ఎలా ఉంది సార్ ఆ థ్రిల్? అది అసెంబ్లీలో ఫస్ట్ టైం అలా అంటే 5 కోట్ల జనాభాలో 175 మందికి కలిగే ఆ భాగ్యము, ఆ సాక్షాత్తు కలియుగ రాజకీయ దైవం నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. ప్రజలందరి ఒక మంచి పాలకుడు రావాలి అని చిత్తూరు ప్రజలు భావించారు కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో పోయి ఆ ప్రమాణం చేయగలిగినాం. కాబట్టి ఎన్ని జన్మలెత్తినా నారా వారి కుటుంబానికి రుణపడి ఉండాలి. సూపర్. అండ్ ఇంట్లో ఎక్కడ చూసినా చూడండి చాలా డిఫరెంట్ కనపడుతుంది నాకు. యాంటిక్ పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉండుంటుంది. సో ఈగల్ అంటే గరుడమంతుడు అంటే ఏడుకొండల వాడికి ఇష్టమైన పక్షి కాబట్టి సింబాలికల్ గా అవన్నీ మన ఇంట్లో ఉంటే ఇట్స్ ఎ పాజిటివ్ వైబ్స్. ఓకే. అందరూ చెప్తుంటారు కర్ణాటకకి గాలి జనార్దన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాలలో గురజాల జగన్మోహన్ గురించి చెప్తుంటారు. ఇంట్లో ఎక్కడ చూసినా గానీ బంగారంతోనే ఉంటాయి అంటుంటారు. అంటే ఆ కోటింగ్ అంట, మాది బంగారు కాదు కానీ కోటింగ్ అంటే చైరు బంగారమేనండి. కోటెడ్ అంటే ఇట్ ఈస్ లైక్ గోల్డ్ ఫినిష్ అంతే. ఏమో ఇట్లా కూడా దాస్తున్నారు కదా ఈ మధ్య అందరూ. సో బంగారపు కుజ్జి అది. నిజంగా ఒక వ్యక్తికి పార్టీ మీద ప్రేమ ఉంటే ఇలా ఉండొచ్చు, కానీ నాకు బయటికి వెళ్తుంటే ఒక పర్సన్ చెప్పారనమాట. ఆయన బెడ్రూమ్ మీరు చూసారంటే అదిరిపోతారండి. పార్టీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా ప్రాణం పిచ్చి పడుకునేదే మంచం మీద కూడా ఆయన ఎల్లో కలర్తోనే ఉంటుంది అని చెప్పారు. చూడండి బెడ్రూమ్ అంతా ఎల్లో షర్ట్లు, ఎల్లో చైర్స్, ఎల్లో బెడ్షీట్స్, ఎల్లో, అసలు ఎల్లో ట్రాలీ ఇక్కడ చూడండి. ఎల్లో ట్రాలీ, ఎల్లో ఫ్యాను, ఎల్లో సోఫా, కంప్లీట్గా ఎల్లో. సో ఇద్దరులో ఎవరంటే ఎక్కువ ఇష్టం? లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా? అంటే వయసు రీతి ఈ రాజకీయ పార్టీ అనుభవం ముఖ్యమంత్రి గారు కాబట్టి పెద్దవారు. ఓకే. నేను లోకేష్ గారు సన్నిహితంగా ఉంటాం. అంటే వయసు రీతి మేము ఒక వయసు వాళ్ళం కాబట్టి. ఓకే. రాబోయే తరానికి మేము పార్టీ వర్కర్స్ కాబట్టి. ఓకే. ఓకే. సో ఎక్కువ అంటే మాట్లాడే అంత టైం ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు కొత్తగా 70 మంది పైగా గెలిచారు కదా. అంటే అందరూ ఒక అభద్ర భావంలో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు టైం ఇస్తా లేదు అని. యాక్చువల్ గా మనం ఫస్ట్ ఫామ్ గవర్నమెంట్ అయ్యాము. సిస్టమ్ ని కరెక్ట్ చేయడంలో వారు 19 hours వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఆ వర్క్ చేసే క్రమంలో పార్టీ కార్యకర్తలకు ఎక్కడో కొద్ది శాతం టైం ఇవ్వలేకపోయారు. కానీ యాక్చువల్ గా మన 10 hours అందరు ఎమ్మెల్యేలతో హి హస్ స్పెంట్ గుడ్ టైం. ఓకే. అంటే కొత్తగా గెలిచిన వాళ్ళకి కూడా అందరితో దిశానిర్దేశాలు ఎలా ముందుకెళ్ళాలి. కొత్తగా గెలిచారు, కొంత ఉంటుంది అది తెలియని ఒక ఉద్రేకం, అంటే ఉడికే రక్తం. కొత్తగా వచ్చిన కొత్తలో సీఎంఓ క్యాంప్ ఆఫీసులు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ముఖ్యంగా మనకి రావాల్సిన నిధుల పట్ల ఢిల్లీ పోవడం రావడం అంటే బిజీ షెడ్యూల్.
అందులో భాగంగా కొద్దిగా టైం ఇవ్వలేదు అనే భావనలో ఉండారు, కానీ పోయిన వారికి అందరికీ కూడా టైం కేటాయిస్తున్నారు. ఓకే. బట్ ఇప్పుడు గెలిచారు, బాగుంది, 5 నెలలు కూడా అవుతుంది. ఈ సూపర్ 6 అనేది ఏంటి అనేది చాలా మంది ప్రజల ఆందోళనకి ఏం చెప్తారు మీరు? అంటే సూపర్ 6లో భాగంగా మనం చెప్పిన పెన్షన్ ఇచ్చాం, మాట ప్రకారం 7,000 ఇచ్చాం, 1 డే బిఫోరే ఇచ్చాం. ల్యాండ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం. ఈ లిక్కర్ పాలసీ చూస్తే సొంత కంపెనీలతో ఆ పేర్లు కూడా తెలియకుండా ₹100, ₹150, ₹180 అంటూ ఆ రేటునే బ్రాండ్స్గా పిలువబడుతూ ఆ బ్రాండ్స్ అమ్ముతున్న వైఎస్ఆర్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అట్లీస్ట్ మనం ప్రజలకి హానికరం కాని మందునన్నా ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్కి వచ్చే ఆదాయం తగ్గినా పర్వాలేదంటూ ప్రజలకు మంచి జరగాలంటూ అన్ని మంచి బ్రాండ్స్ని తీసుకొని వచ్చి ఎంతో క్లీన్ అండ్ గ్రీన్గా షాప్స్ అందరికీ కూడా, ఇప్పుడు చిత్తూరులో మీరు గమనించారో లేదో 14 షాప్స్ ఉంటే మ్యాక్సిమం 8 షాప్స్ టీడీపీకి వస్తే 7 షాప్స్ వాళ్ళకి వచ్చింది, అంటే 16 ఉన్నాయి. ఒక షాపు మనం జనరల్గా పార్టీ ఏం చెప్పిందంటే అదర్ కమ్యూనిటీస్ అంటే ఎవరైతే కళ్ళు గీత వీళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని పెండింగ్ పెట్టింది. సో మాకున్న వాటిల్లో ఈక్వల్గా వచ్చినట్టే కదా. అంటే ప్రజాస్వామ్యంలో నిజంగా కూడా తెలుగుదేశం ఎక్కువ మంది మాట్లాడుకుంటుంటే వాట్ అబౌట్ దట్ ఫ్రీ బస్సెస్ వస్తున్నాయి కదా. అంటే మనం బస్సులు ఎంతమంది పిల్లలు అంటే అవైలబుల్ ఉన్న బస్సులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మీరు గమనిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క ఆర్టీసీ బస్సు వేయలే. మేము అధికారంలోకి వచ్చాక మా ముఖ్యమంత్రి గారు కానీ మా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ గారు కానీ అడిగిన తక్షణం చిత్తూరుకి 30 బస్సులు ఇచ్చారు. 30 బస్సులు ఇవ్వడంతో మేము ఈరోజు బెంగళూరు చిత్తూరు చెన్నై కానీ చెన్నై వేలూరు టు తిరుపతి కానీ మంచి ఎక్స్ప్రెస్ బస్సెస్ వెళ్తున్నాయి. సో మన ప్రభుత్వం వచ్చాక ఎప్పుడైతే బస్సెస్ని మనం కొనగలిగినామో అప్పుడు మనం ఫ్రీ బస్ ఇవ్వగలుగుతాం. ఉన్న పాత బస్సెస్ అవైలబిలిటీ లేదు కాబట్టి మేము చెప్పిన మాటకి టైం షెడ్యూల్ అడుగుతున్నాం అంతే. ఏ కార్యక్రమం కూడా ఆగదు. ఆర్థిక పరంగా మనం ఆంధ్ర రాష్ట్రం చాలా లోట్లో ఉన్నాం. బ్యాంకర్స్ని అడిగితే రీపేమెంట్ లేక బ్యాంకర్స్ కూడా ఇవ్వడానికి భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏది హామీలు అయితే ఇచ్చామో వాటన్నిటిని కూడా అమలు పరచడంలో ఆల్రెడీ మనం 2-3 అయ్యింది. ఈ గ్యాస్ సిలిండర్ కూడా దీపావళి రోజు ప్రజలకు అందించడం జరగబోతుంది. కాబట్టి ప్రతిదీ కూడా సూపర్ 6లో ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ ఫర్ పబ్లిక్. సో ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా చిత్తూరు టౌన్ అయితే చాలా వెనుకబడిన ప్రాంతం అని చెప్తుంటారు గురజాల జగన్ గారు. అండ్ వస్తుంటే కూడా ప్రతి ఒక్క కొత్త సందర్శకుడు ఎవరైతే చిత్తూరు మీదుగా మిగతా సిటీస్కి వెళ్తారో వాళ్ళకి అర్థమవుతుంది చిత్తూరు ఎంత వెనుకబడిన ప్రాంతమా అనిపిస్తూనే ఉంటుంది మాకు. మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయడానికి ముందుకు అడుగులు వేస్తారు? అంటే మీరు గమనించారో లేదో, చిత్తూరు వచ్చి 2 రాష్ట్రాలకి బార్డర్. ఇటు చెన్నై తమిళనాడు, ఇటు కర్ణాటక బెంగళూరు. ఎప్పుడైతే అవకాశాలు ఇక్కడ తగ్గిపోయాయో, యాక్చువల్గా ఇక్కడ చదువుకున్న వారు కావచ్చు, ఇప్పుడు నేనే ఉన్నా ఇక్కడే పుట్టి పెరిగా, కానీ ఇక్కడ మనకి ఉపాధి మన స్థాయికి దొరకలేదు కాబట్టి బెంగళూరు వెళ్ళి బతకాల్సి వచ్చింది. అలా బతికి 20 సంవత్సరాలు మనం సంపాదించుకున్న సంపదని ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రజలకు ఖర్చు పెట్టడంలో మాకు తృప్తినిచ్చింది. ఓకే. అంటే ఒకటి అనిపిస్తుందా, నేను కావాల్సినంత సంపాదించుకున్నాను, ఇంకా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, కావాల్సినంత ప్రేమను పొందాలనుకుంటున్నానని ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా ఏంటి అసలుకి? అంటే వాస్తవంగా చిన్న వయసులోనే నేను ఎందుకు ఎమ్మెల్యే కావాలని ఎక్కువ పట్టుదలగా ఉన్నానంటే, మా తండ్రి గారికి ఒక 20-21 సంవత్సరం క్రితమే షుగరు జాండీస్ ఉండేది. ఆ 2 రియాక్షన్ వల్ల హెల్త్ ఇష్యూ వచ్చి ఇక లేదు మీ ఫాదర్ అని చెప్పినప్పుడు నేను డిస్కంటిన్యూ అయ్యి వచ్చేసా ఎడ్యుకేషన్. ఏం చదువుకున్నారు? నేను యాక్చువల్గా యాజ్ పర్ అఫిడవిట్ 6th క్లాస్ వరకు చదివాను. 6వ తరగతి చదివేది అంతే మీరు? 6వ తరగతి చదివాను. తర్వాత చదువు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారండి? చదువుకి సంపాదనకి లింక్ లేదు. సంతకం పెట్టాలన్నా చదవాలి కదా అసలు. ఆ బేసిక్స్ ఉందిగా, దానికి మనం ఇంటర్ డిగ్రీనే కావాలనేది ఏం లేదు. బై అన్ఫార్చునేట్ మా ఫాదర్ హెల్త్ ఇష్యూ వల్ల నేను డిస్కంటిన్యూ అయిపోయి బిజినెస్లోకి వచ్చా. చిన్న వయసు నాకు తెలియని సమయంలో వ్యాపారాలు చేశా కాబట్టి కొద్ది నష్టం జరిగింది. అంటే ప్రతి ఒక్కరిని నమ్మడం జరిగింది. ఆ నమ్మకంలో భాగంగా మనం కొద్ది లాస్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే లాస్ అయిపోయాక ఇంక వద్దని బెంగళూరు వెళ్ళి మనం అక్కడ ఇదైనాము. అక్కడ గాడ్ గిఫ్ట్ మన అదృష్టం. నేను కష్టపడ్డాను. అప్పుడు తెలంగాణ ఇష్యూ వచ్చింది. అక్కడ తెలుగు వారంతా కూడా కర్ణాటకకు మైగ్రెంట్గా వచ్చారు డెవలపర్స్. వారందరి మంచి ఆశీస్సులు నన్ను చిన్న స్థాయి నుండి ఈరోజు ఈ స్థాయికి తేవడానికి కారణం
ఆ రోజు తెలంగాణ ఒక ఇష్యూ కూడా కారణం. ఓకే. సో ఆ సందర్భంలో మళ్ళీ అక్కడ కూడా ఎక్కువ తెలుగువారితోనే పరిచయాలు ఉండడం వలన మా నాన్నగారు కోరిక ఉండేది, నా కొడుకు ఐఏఎస్ కావాలి అని. ఐఏఎస్ అనే 3 అక్షరాలు నాకు మిస్ అయింది కాబట్టి ఎమ్మెల్యే ఐఆర్ఎస్ అనే స్థాయికి వెళ్ళాలి అంటే అది ఒక ఎమ్మెల్యే మంత్రి అయితే తప్పితే ఐఆర్ఎస్ అన్నారు కాబట్టి ఐఏఎస్ లో నాన్నగారు నన్ను ఎమ్మెల్యే చేసి ఒక మంచి స్థానంలో చూడాలన్న ఆయన కోరిక ఏజ్ ఫ్యాక్టర్ కాబట్టి బాబు గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను. వారు ఇచ్చిన ఒక అవకాశం, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యి నాన్నగారు కోరిక తీర్చడం జరిగింది. గ్రేట్ అండి, నిజంగా అసలు మిమ్మల్ని చూస్తుంటే హ్యాట్సప్ అండి. 6వ తరగతి చదివి ఆయన ఈ స్థాయికి రావటమే కాకుండా ఎన్నో లక్షల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారండి. ఎందుకంటే నేను ఎలక్షన్స్ కి ముందు ఇక్కడికి వచ్చి ఎలక్షన్స్ తర్వాత కూడా ఎందుకు వచ్చానో కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే. సూపర్ గ్రేట్ అసలుకి. బట్ ఒక చిత్తూరు జిల్లా వాసిగా చెప్పండి జగన్ గారు, ఎందుకంటే అందరూ ఎంతో మంది ప్రపంచ దేశాల నుంచి వస్తుంటారు తిరుపతికి. అలాంటి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఒక్కసారిగా తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పగానే అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఈ జిల్లా వాసిగా ఎక్కువ మీరు కొలిచే దైవంగా భావిస్తారు కాబట్టి ఏమనిపించింది అంటే అది నిజం కాదు అనే వాదనలు కూడా మనకి గట్టిగా వినిపిస్తున్నాయి. సిట్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మీకు కూడా తెలుసు. అది ఏం చెప్తారు దానికి? అంటే మా ముఖ్యమంత్రి గారు ఏ ఆధారాలు లేకుండా అయితే మాట్లాడే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన అనుభవం 45 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడుగా, ఇంచుమించు నాకు తెలిసి 9 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ అనుభవం ఉన్న వ్యక్తి ఏ విషయాన్ని అంత ఈజీగా మాట్లాడడు అనేది నా భావన. మీరు అన్నట్టు ఇప్పుడు అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తీర్పుని బట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు. సో చూడండి, ఇంట్లో కూడా అన్ని నామస్వరాలు ఎలా అనిపిస్తున్నాయో ఒకసారి చూస్తే. సో జగన్ గారి పూజా మందిరం, ఎక్కువ పూజ ఎవరు చేస్తుంటారు సార్? నేను చేస్తుంటా, వైఫ్ కూడా. ఓకే. సో ఇది చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. దీనికి ఏమైనా ఉందా? అదే ఆ విగ్రహాలకు పూజ చేస్తే మంచిది అంటారు కాబట్టి ఆ విగ్రహ రూపంలో వాటన్నిటిని. ఓకే. సో పాదాలు ఇవి. సో అక్కడ చూడండి చాలా డిఫరెంట్ కనపడుతుంది మనకి చాలా. సో ఇక్కడ లోపలికి వస్తే చిత్తూరు జగన్ గారిలో ఇంకొక కోణం, సరికొత్త కోణం కూడా కనపడుతుంది. సో ఇటువైపు లోకేష్ గారు, ఇటువైపు అల్లు అర్జున్ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే గెలిచి వెళ్ళంగానే హక్ చేసుకొని ఆ పిక్ అన్నమాట. అంటే చిత్తూరు లాంటి ఒక ప్లేస్లో వద్దు అన్న నాకు కావాలి అని తీసుకొని గెలిచి కనిపించాం కాబట్టి ఈ ఫెల్ట్ మోర్ హ్యాపీ. ఓకే. వద్దని ఎవరన్నారు, కావాలని ఎవరన్నారు? అంటే కావాలి అని ప్రజలు అన్నారు. రాజకీయ పరమైన అవకాశం ఇప్పుడు వద్దు అక్కడ, అంటే అన్ని మనం క్యాస్ట్ ఈక్వేషన్ బేస్ చేయాలి కాబట్టి నీకు మంచి సముద్ర స్థానం కల్పిస్తాము అని చెప్పి వద్దు అనడం జరిగింది ఫస్ట్. బట్ మళ్ళీ ప్రజల ఆశీస్సులు, పెద్ద ఆయన చిన్న ఆయన కూర్చొని అన్ని వర్కౌట్ చేశాక సరే మనం ఒకవేళ జగన్కి ఇచ్చినా ఇబ్బంది లేదు అన్నప్పుడు వారి ఆశీస్సులతో ఇచ్చారు, గెలిచారు. సూపర్. ఇటు పక్కన సో అదే టైంలో ఫుల్ కాంట్రవర్సీ అయిన అంటే కాదు ఇది, అంతకంటే ముందు పుష్ప సినిమా 1 అప్పుడు బెంగళూరు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుని మా ఇంటి ఇది ఫామ్ హౌస్ కి వచ్చినప్పుడు. మంచి ఫ్రెండా మీకు? అంటే యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఓకే. గెలిచిన తర్వాత విష్ చేశారు? చేశారు. ఓకే. ఏం చెప్తారు ఆయన మీద? ఇప్పుడు రకరకాల కాంట్రవర్సీలు వస్తున్నాయి. ఏం చెప్తారు? వాటికి పోను గానీ ఈస్ ఎ గుడ్ హ్యూమర్. ఓకే. గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. అది అన్ఎక్స్పెక్టెడ్ గా అతను అక్కడ కూడా అతని ఫ్రెండ్ అని వెళ్ళాడు, పొలిటికల్ గా యూ టర్న్ తీసుకునేది అంతే. అక్కడ ఎక్కడ ప్రచారము చేయలేదు, ఎవరిని ఓటు అడగలేదు, జస్ట్ వెళ్ళాడు అంతే. జస్ట్ భోజనానికి పిలిచారు, ఆ సమయం వెళ్ళడం అనేది పొలిటికల్ కాబట్టి ఇట్ హాస్ బీన్ లైక్ దట్. ఓకే. ఓకే. సో మీకు తప్పు అని ఎక్కడ అనిపించలేదు? అక్కడ అంటే అక్కడ ఎక్కడ ప్రసారం అంటే స్పీచ్ ఇవ్వలేదు కదా. హి హస్ నాట్ అగైనెస్ట్ ఎనీ పార్టీ కదా. యాజ్ ఒక ఫ్రెండ్ కోసం హి హస్ వెంట్ అంతే. మనం పిలిచినా మనకు కూడా వచ్చేవారు, మనం పిలవలేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అనే ఉద్దేశంతో మనం అల్లు అర్జున్ గారిని ఆహ్వానించలేదు అంతే. ఓకే. సో ప్రతిపక్షం కోడే కూస్తుంది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, లేకపోతే ఇన్ని వేల మెజార్టీ రావడానికి రీజనే ఈవీఎం ట్యాంపరింగ్ అని ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డితో సహా అండ్ మిగతా వాళ్ళు కూడా దాన్ని ఎక్కడో ఒక చోట డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా కూడా ఏదో జరిగిపోయింది అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. దాని మీద మీ వాదన ఏంటి అసలు? మంచి ప్రశ్న. యాక్చువల్ గా ఏదైతే మీరు అడిగిన ప్రశ్నకి, వారు గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ లేని వ్యక్తి ఎదుటి వారు గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ అంటే అప్పుడు దాని అర్థం ఏముంది? ఇప్పుడు మీరు గెలిచినప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటేశారు అని
మేము గెలుస్తానే లేదు మీరు ఈవీఎంలలో గెలిచారు అంటే Hmm. అది అతని అజ్ఞాతానికి వదిలిపెట్టాలి మనం. ఓకే మూర్ఖత్వం. ఓకే ఓకే ఒకసారి జగన్ గారు ఆఫీస్ కూడా చూద్దామా? చూస్తున్నాం ఇక్కడ కూడా అంత పసుపుమయం. అండ్ నేను ఎక్కడ చూడలేదు ఒక ఎమ్మెల్యేకి ప్రజా దర్బారు, చాలా కొత్తగా ఉంది. ఒకసారి లోపలికి రండి. డైలీ ప్రజా దర్బారా? ఆ, నేను ఉన్న అన్ని రోజులు డెఫినెట్ గా 2 hours అన్న వచ్చి ఇక్కడ కూర్చొని ప్రజల సమస్యలు తీర్చేసి ఓకే మళ్ళీ వేరే ఓపెనింగ్స్ వర్క్ కో వెళ్తుంటా. సూపర్. సో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్. సో జగన్ గారు డైలీ ఇక్కడ కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళు రావటం, వాళ్ళ బాధలు చెప్పుకోవటం, ఆ వినతులు స్వీకరించడం కాదు, వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశారా లేదా అని ఫాలో అప్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో సో ఎక్కడ చూసినా కానీ కంప్లీట్గా బయట అంతా కూడా మీ ఇంటి పేరు గురిజాల అని రాశారు సార్. అంటే నాన్నగారికి ఇష్టమా లేకపోతే? ఇంటి పేరు గురజాల జగన్మోహన్. ఎప్పుడు నేను పూర్తి పేరుతోనే ఉంటాను. నాన్న పేరు గురజాల చెన్నకేశ్వర నాయుడు. ఓకే. సో అలా ఉండటం ఇష్టం. అలా ఉండడం ఇష్టం. ఓకే. సో దీన్ని ఒక టెంపుల్ లాగా భావిస్తారు ఆయన. ఒకసారి లోపలికి వస్తే అర్థం అవుతుంది ఈ టెంపుల్ లోపలికి. అన్ని దేవుళ్ళను పెట్టారు సార్. అంటే అన్ని మతాలు అన్ని వర్గాలకి తెలుగుదేశం పార్టీ గురజాల జగన్మోహన్ ఎప్పుడు దగ్గరగా ఉంటాడు కాబట్టి అన్నిటినీ ప్రార్థిస్తాను. ఓకే. సో వాల్ పెయింట్స్ కూడా ఇల్లునే అనమాట క్లియర్గా. అంటే మ్యాక్స్. సో మీరు అడిగిన ఆ విజువల్ వావ్ సూపర్ గిఫ్ట్ గా తెచ్చి ఇచ్చారు. గురజాల జగన్మోహన్ అనే నేను ఎలక్షన్స్ ముందు నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా అన్ని టైమ్స్ చెప్పలేదు, ఏ ఇంటర్వ్యూస్లో కూడా డెఫినెట్గా నేను గెలుస్తాను, అసెంబ్లీలో గురజాల జగన్మోహన్ అని నేను అంటాను అన్న ఒక కాన్ఫిడెన్స్గా చెప్పారు ఆయన. 100కి 200% అని చెప్పి. సో అది జరిగింది. మా అన్న దొరబాబు అన్న గారు, మాజీ ఎమ్మెల్సీ గారు మాకు పెద్ద దిక్కు. సో ఇది మీ ఆఫీస్ రూమా? అవునండి, అవును. ఎలక్షన్ బిఫోర్. సో ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారితో. సో అదే ఇయర్ లో సార్ హీరో లాగా 2014. సో 10 years బ్యాక్ హీరో లాగా ఉన్నారు సార్. సో ఇది జగన్ గారి ఆఫీస్ కంప్లీట్ గా మన ఆఫీస్. రండి. సో ఇక్కడ కూడా సేమ్ ఇంటి ముందు ఏదైతే ఉందో నేను చెప్పాను కదా ఎలిఫెంట్ దానికి సంబంధించినవి, ఇక్కడ కూడా అదే ఉంది సేమ్. చూడండి. సో ఇలాంటి నెగిటివ్ వైబ్స్ రాకుండా పాజిటివ్ వైబ్స్ రావటానికి సంకేతం అని ఆయన చెప్పారు. సో ఈ స్టోన్స్ కూడా ఏమైనా ఉందా సార్? చిన్నది అంటే ఆ సైజ్ కాకుండా ఇంకొక చిన్న సైజు చిన్న వినాయకుడు. అంటే వినాయకుడికి దంతం ఉంటుంది కాబట్టి ఆ దంతాలు రెండింటిని పెట్టే దీని వల్ల మనకి మనం ఉన్న ప్లేస్ లో ఎక్కువ వైబ్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. సో గురజాల జగన్మోహన్ గారి ఆఫీస్ అండ్ ఇల్లు అన్ని చూసాం కాబట్టి సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి నియోజకవర్గ ప్రజలకి అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీ మాటల్లో లాస్ట్ అండ్ ఫైనల్ గా? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 164 సీట్ మా మ్యాండేట్, అంటే మాకు ఇచ్చిన ఆ బలం చంద్రబాబు నాయుడుకి 74 సంవత్సరాలు అనేది మర్చిపోయి 19 గంటల పని చేస్తున్నారు. మీరు గమనిస్తే ఏ మీటింగ్లలో అయినా, అంటే నేను ఆయన్ని పొగడాలి అని కాదు, మా వేమిరెడ్డి ప్రభాకర్ అన్న మొన్న ఎంపీ గారు లాస్ట్ ఒక 1 minute అని మైక్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో ఒక మాట అంటారు. వాట్ ఏ ఎనర్జీ సార్. మీరు 9 hours అలాగే కూర్చొని ప్రతి సమస్యని విని అందరికీ పరిష్కారం చెప్తూ 175 మంది ఎమ్మెల్యేలకి, అలాగే ఎంపీలు 25 మందికి, ఎమ్మెల్సీలకి ఆయన చెప్పిన ఒక వర్షన్ ఏ నాయకుడు కూడా ఈ జాతీయ రాజకీయాల్లో ఇకపై కూడా ఇటువంటి నాయకుడు అనే వ్యక్తి ఎవరికి ఏ పార్టీకి దక్కని ఒక
ఆనిముత్యం మా చంద్రబాబు నాయుడు. ఓకే, లాస్ట్ టైం ఫైనల్ గా చెప్పాలండి, అంటే ఇన్ని ఇయర్స్ నుంచి పార్టీతో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి 40 సంవత్సరాల పై నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఆయన చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, అంతే ఎనర్జెటిక్ గా ఉంటున్నారు, అండ్ ఏది వచ్చినా కానీ తట్టుకునే శక్తి కూడా ఆయనకి ఇచ్చారు. ఏ ఫుడ్ తింటారు అడిగారా చంద్రబాబు నాయుడు గారిని? అట్లీస్ట్ మీకు తెలుసా? మేము వారు ఫుడ్ తినేటప్పుడు చూసాం, ఒక సింగిల్ చపాతీ విత్ పాలక్ అండ్ ఒక 4 డ్రై ఫ్రూట్స్. ఏం తీసుకుంటారు డ్రై డ్రై ఫ్రూట్స్? ఫ్రూట్స్ లో కాజు, బాదం, పిస్తా, ఆ. ఒక డ్రై డేట్, ఓకే ఒక హాఫ్ గ్లాస్ స్లిమ్డ్ మిల్క్. ఓకే, ఇంతే. లేదా ఓట్స్ ఇడ్లీ 2 తిన్నారు. ఓకే అది కూడా ఒక ఇడ్లీ పూర్తిగా తిన్నారు, ఒక హాఫ్ ఇడ్లీ తిని వదిలేశారు. ఓకే. అంటే ఎప్పటికప్పుడు 1 hour వన్స్ హాట్ వాటర్, లేదా ఎవ్రీ 3 hours ఆర్ 2.5 hours వన్స్ బ్లాక్ కాఫీ తీసుకుంటున్నారు. ఓకే. సో అది ఆయన రహస్యం. అంటే ఫుడ్ తినడం అనేది మర్చిపోయారు ముఖ్యమంత్రి అయ్యాక. ఓకే. మీరు 96 నుండి ఈ రోజు దాకా చూస్తే వారి ఫిట్నెస్ లో గానీ, వారి వాయిస్ లో గానీ, ఆ యాక్టివిటీస్ లో గానీ ఎక్కడ కూడా అలుపు అనేది ఆయన ముఖంలో చూసుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, అది అధికారంలో ఉండి లేకపోని. సో అది ఆ ఒక ఐ క్యాచ్ అంటాం కదా, అది చూస్తేనే అందరికి అది ఒక 100 సంవత్సరాల ధైర్యం. ఆయన ఫుడ్ డైట్ చూసి ఎప్పుడైనా మీరు ఫాలో అవ్వాలని ట్రై చేశారా? మేబీ వయసు అంటే 45 సంవత్సరాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. మేము ఇంకా 42 సంవత్సరాలు. ఒక 3 సంవత్సరాలు తిని అన్ని వదిలిపెట్టి మా అధినాయకుడు ఎలాగైతే క్రమశిక్షణతో రాష్ట్ర ప్రజలకి ఉండారో మేము కూడా అలా ఉండాలి అని భావిస్తున్నాం. ఆయనే మాకు ఇన్స్పిరేషన్. సూపర్. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి డైట్ ఎవరు చెప్పలేదు, ఆయన చూసారు కాబట్టి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే పార్టీతో కావచ్చు, వాళ్ళ కుటుంబంతో కావచ్చు, ముఖ్యంగా లోకేష్ గారితో కావచ్చు, అండ్ ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు, ఒక లీడర్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా, వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగా మెలిగారు. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చిన ఒక మంచి ఒక గిఫ్ట్ ఈ చిత్తూరు నియోజకవర్గం అని చెప్తున్నారు గురజాల జగన్ గారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.